జేఏసీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూనే ఉంటామని చెప్పారు. భూసేకరణ చట్టానికి తాము చేసిన సూచనల వంటివే కేంద్రం కూడా చేసిందన్న కోదండరాంతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. కోదండరాం గారు, తెలంగాణ ప్రభుత్వం పైన కానీ తెలంగాణ ప్రజల సమస్యలపైన కానీ దాదాపు 3 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నారు. అనేక సమస్యలపై చాలా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. ఎంతవరకు సక్సెస్ అయ్యామనుకుంటున్నారు? ఇప్పటి వరకు అంటే ఇది జయాపజయాలని నిర్ణయించడానికి రకరకాల ప్రమాణాలు ఉంటాయి. మొదటిది ప్రజలకు మేము చెప్తున్నది వాస్తవమని గ్రహించటం. 2 ప్రభుత్వం కూడా విషయాలను గుర్తించి కొంత తన విధానాల్లో మార్పులు తీసుకొని రావటం. 3వది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ మేరకి ప్రజలకు మేలు జరగటం. ఇప్పుడు మేము అనుకోవటం ఏంటంటే ప్రజల చైతన్యమయ స్థాయిని పెంచటంలోనూ ప్రభుత్వానికి ప్రజల తరఫు నుంచి విషయాలను నివేదించటంలోనూ చాలా విజయవంతం అయ్యామని భావిస్తూ ఉన్నాం. మరోవైపు నిరుద్యోగ సమస్యను టేకప్ చేశారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలను కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఇక చాలా సమస్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే టీజేఏసీ ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపు డజన్కు పైగా సమస్యలు టేకప్ చేసినా కానీ అవన్నిటినీ కొంత ఆందోళన తీవ్రతరం చేసి అక్కడితో వదిలేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక విమర్శ. వాటిని వదిలిపెట్టలేదు. భూసేకరణ విషయంలో మా కార్యాచరణ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. మేమేమీ వదిలిపెట్టలేదు. కానీ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో పద్ధతుల్లో కార్యాచరణ ఉంటుంది. నిరుద్యోగ సమస్య మీద మేము ఒక్కలమే కాదు కదా, దానికి సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పూనుకొని కార్యాచరణ దిగుతున్నప్పుడు జేఏసీ ఒక అడుగు వెనుక వేసి అట్లాంటి సంఘాలన్నింటికీ మద్దతును ప్రకటిస్తుంది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య విషయంలో అదే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు కార్యాచరణ తీసుకున్నారు, వాళ్లకు మద్దతునిస్తున్నాం. వాళ్ళ ఎజెండాలో భాగం కావటం సంతోషదాయకం కదా. వాళ్ళే ఓ కార్యాచరణ తీసుకోవటం ఇంకా మంచిది కదా. ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక మద్దతునిస్తాం. ఇవాళకి మరి మొత్తంగా నిరసన అవకాశమే లేకుండా చేయాలని ప్రభుత్వం ధర్నా చౌక్ మూసివేసిన నేపథ్యంలో ధర్నా చౌక్ పరిరక్షణ అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. కాబట్టి దానిపైన కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆవేదన చెందుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టచ్చు. అయితే దాని అర్థం మిగతాయి వదిలిపెట్టినామని కాదు. మిగతా సమస్యల మీద కూడా కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి పెట్టుబడి రైతులకు సంబంధించినటువంటి 4,000 ఎండాకాలం పంటలకి 4,000, వర్షాకాలం పంటలకు 4,000 పెట్టుబడి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ప్రజలు, రైతులు మొత్తం కూడా ఎంతో కొంత మాకు అందుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఏదైనా రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ప్రజలకు మొత్తంగానే కానీ ఏ సహాయం దొరికినా జేఏసీగా మేము సంతోషిస్తాం కదా. మాకెందుకు వ్యతిరేకత ఉంటుంది? సంతోషం. కానీ మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్కు సవరణలు ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వచ్చే ఖరీఫ్ నుంచే ఇవ్వండి అంటున్నాం. రెండోది మేము అనేది ఏంటంటే ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించండి, అందులో భాగంగా ఈ సహాయాన్ని అందించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవి 2 ప్రభుత్వం చేయటానికి ఉన్న ఇబ్బందులు నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నటువంటి ప్రొఫెసర్ మీరు. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మందికి పాఠాలే కాకుండా ఉద్యమ పాఠాలు నేర్పించి తెలంగాణ ఉద్యమంలో సైనికులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు 100 ఏళ్ల పండుగ జరుపుతున్న సందర్భంగా ఎందుకు ఆ ఉత్సవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది? 100 ఏళ్ల పండుగ అలా మొదలైంది కానీ అయిపోలే కదా. తప్పకుండా పాల్గొంటాం. విద్యార్థులు చాలామంది అరెస్ట్ అయి ఉన్న సందర్భంలో పోవటం కూడా ఇబ్బంది మాకు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యార్థులు ఈ అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో పోలేము అక్కడికి. అందుకని అలా హాజరు కాలేకపోయినాం. కానీ తప్పకుండా రేపు ఎల్లుండి ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటాం. మరి టీజేఏసీకి ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారనేది కనిపిస్తూ ఉంది ఈ మధ్యలో వాతావరణం. ఎందుకంటే దానికి కారణం ఏదని మీరేమైనా విశ్లేషించుకున్నారా? టీజేఏసీలో ఎందుకు ఇంత బలహీనపడుతుంది, ఎందుకు ఒక్కొక్కరుగా ముందు నుంచి పనిచేస్తున్నటువంటి నేతలు దూరం అవుతున్నారు అనేది? ఇక మా గురించి మేమేం చెప్పుకుంటామండి, మీరు తెలుసుకోండి. బలం ఉందా, బలహీనమైందా? అంతేగాని మేము మాట్లాడితేనేమో బాగుంది అంటే అహంభావం అవుతుంది, బాగాలేదు అంటే ఆత్మన్యూనత అవుతుంది. మేము మాట్లాడదలుచుకోలేము. మా గురించి మేము చేసే పని మీద దృష్టి పెట్టదలుచుకున్నాం. ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళదలిచినాం. మరోవైపు టీజేఏసీ ఎటు రూపాంతరం చెందింది? ఒక రాజకీయ వేదికగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొస్తారా, లేదంటే మీరే కొత్త పార్టీ పెడతారనే ప్రచారం తీవ్రంగా కొనసాగుతుంది. ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రజల్లో కానీ కోదండరాం గారు కొత్త పార్టీ పెడుతున్నారు, ఖచ్చితంగా రాబోతుందనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. జేఏసీ యథాతథంగా కొనసాగుతుందని ఇదివరకే ప్రకటించినాం. ఆ ప్రకటన కట్టుబడే ఉంది.
అంటే జేఏసీ ఇలాగే కొనసాగుతుంది, కానీ అధికారంలో ఉన్న పార్టీలు రోజు రోజుకి అంటే మారుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. జేఏసీ ఇలాగే ఒక ప్రజలకు సంబంధించినటువంటి సంస్థగా కొనసాగుతుందా, లేదంటే రాజకీయ రూపాంతరం చెందుతుందా అనేది మీరు ఎట్లాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు మీకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఇటు అనుచరులకు కానీ? జేఏసీ యథాతథంగా కొనసాగుతుందంటే స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కదా. ఇది ఒక ప్రజావేదికగా, పౌరవేదికగా దీని పాత్ర అనేది ప్రజాస్వామ్యంలో అవసరం, అది కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా టీజేఏసీ ఇలాగే ఒక ప్రజలకు సంబంధించినటువంటి సంస్థలాగే కొనసాగుతుంది. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేటువంటి అవకాశం లేదు. అవసరమైతే సమస్యలపైన లాంగ్ టర్మ్ పోరాటం చేస్తాం, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ మిగతా టేకప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్కి ఒప్పచెప్పి ఆ సమస్య వేరే సమస్యలకు వెళ్ళిపోతామంటూ కోదండరాం గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.